మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు. నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా. వాళ్ళెప్పుడూ ఇంపైన మాటలు సేదదీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెప్తుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే భల్లున బద్దలైపోయింది ఒకనాడు. ఆటుపోట్లను చవి చూశారు వాళ్ళు. వాడిపోతున్న తీగెల్ని చూశారు. మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుని చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడొద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాటను ఆలకించాను. మృదుమధుర ప్రార్థనా గీత రవలిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను. బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవన మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది. తెలుసా, ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి, ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి. యజమాని కంటే అది కూడా వేం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా.